ఎంసీ రవి అనే ఒక వ్యక్తి మనకున్న సమాచారం ప్రకారం అతను ట్రేడింగ్ చేసి వ్యాపారం చేస్తుంటాడు. అతన్ని కొద్దిమంది రక్కీ చేసి అతని ఫ్రెండ్స్తో కలిసి పార్టీలో ఉంటే మామిడి తోపులో అక్కడికి వెళ్ళి రక్కీ చేసి వచ్చేటప్పుడు అటకాయించి అతని వెహికల్ ఆపి అతని వెహికల్లో నుంచి అతని బలవంతంగా ఎక్కించుకొని తీసుకొని వెళ్ళి అతని వెహికల్లో మొత్తంతో తిప్పుతూ అతను భయపెట్టి అతని వద్ద నుంచి దాదాపు ₹1 కోటి డబ్బులు డిమాండ్ చేసి తెప్పించుకొని వాళ్ళ దగ్గర నుంచి అతని ఒంటి మీద ఉన్న దాదాపు 900 గ్రాముల బంగారాన్ని వాళ్ళంతా బెదిరించి లాక్కున్నారు అని చెప్పేసి ఫిర్యాదు. దీంట్లో దర్యాప్తులో భాగంగా చాలా విషయాలు వెలుగులోకి వచ్చినాయి. వీళ్ళు అతను ఎక్కించుకుంటే ముందుగా కూడా కేరళ టీం ఒకతను వచ్చి మేము కేరళ పోలీసులము మేము అరెస్ట్ చేసేకి వచ్చినాము ఒక కంప్లైంట్ మీద అని చెప్పేసి వాళ్ళు కిందికి లాగి పోలీస్ బేడీలు వేస్తారు. ఆ పోలీస్ బేడీలు వేయడం వల్ల వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇది కేరళ పోలీసులు అనుకున్నారు. దీంట్లోకి పూర్తిగా దర్యాప్తు చేసిన ఫైనల్స్ ఏమంటే ఎంసీ రవి అనే వ్యక్తి కరోనా 2000లో ఫీర్విన్ అనే ఒక ఆగ్రో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఒకటి పెట్టారు. అందులో భాగంగా ఆర్గానిక్ ఫార్మింగ్ చేసే రైతుల దగ్గర నుంచి ఏవైనా వస్తువులు రైస్ కావచ్చు, ధాన్యాలు కావచ్చు, కాయగూరలు కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, ఎనీ ఆర్గానిక్ ప్రోడక్ట్ కొని దాన్ని శుద్ధి చేసి అమ్మేవాడు. ₹1 కోటి వనపర్తిలో వేణుగోపాల్ అండ్ దెమ్మవరం నారాయణ వీళ్ళిద్దరితో కలిసి ₹1 కోటి బిజినెస్ స్టార్ట్ చేసినాడు. తక్కువ టైంలోనే బాగా ఎక్కువ వ్యాపారం వచ్చింది. దాంతో అతను ఏం చేస్తాడంటే దీన్ని అన్లిస్టెడ్ కంపెనీగా పెట్టి ఎక్కువ డబ్బులు కలెక్ట్ చేసి ఎక్కువ స్టోర్ రూమ్స్ పెట్టాలనుకున్నాడు. వీళ్ళు ఇంకా అది పెట్టకముందే అనంతపూర్లో ఒకటి, వైజాగ్లో ఒకటి, వనపర్తిలో ఒకటి 3 స్టోర్స్ పెట్టినారు. దాదాపు 94 మెంబర్స్ దగ్గర నుంచి ₹14 కోట్ల వసూలు చేశారు. ₹14 కోట్ల వసూలు చేసి అందులో ఆ కంపెనీ పెట్టినారు. ఇందులో ఉన్న మహేష్ నాయుడు అనే వ్యక్తి వనపర్తి, అతను ఆ కంపెనీలో 60 లక్షలు ఇన్వెస్ట్ చేయడం జరిగింది. కొద్ది కాలం పాటు లాభాలు వచ్చినాయి, ఇదేనాయి. దాని తర్వాత కరోనా వచ్చింది. కరోనాలో బాగా లాస్ వచ్చింది, కొంచెం వ్యాపారం స్లో అయిపోయింది. దానివల్ల అతను ఏం చేశాడు, కంపెనీ అందుబాటులో లాభాలు రావట్లేదు, కొంచెం క్లోజ్ చేసుకుంటే చాలామంది వాళ్ళు డిమాండ్ చేశారు మా డబ్బులు మాకు ఇవ్వండి అని. 30 మంది డబ్బులు ఇచ్చారు. డబ్బులు ఇచ్చిన తర్వాత మిగిలిన రిమైనింగ్ 34 మెంబర్స్ డబ్బులు ఇచ్చి 60 మంది మొత్తం ఒకసారి పోతే అతను చేతగా అని చెప్పి కోర్టుకు సరెండర్ చేస్తుంది. నా ప్రాపర్టీ ఇది, నా అప్పులు ఇవి అని నేను చెప్పేసి కోర్టు అడిగితే కోర్టుకు చెప్పాడట నాకు కొంచెం టైం ఇస్తే రీపే చేస్తాను. ఆ విధంగా మొత్తం ఇప్పుడు దాకా కూడా 11 మెంబర్స్ కాకుండా అందరికీ రీపే చేయడం జరిగింది. ఆ 11 మెంబర్స్లో తను ఒకడు మహేష్ నాయుడు అని. ఇతను 2024 డిసెంబర్లో ఇతని దగ్గరికి వెళ్ళి హైదరాబాద్లో మ్యారీగోల్డ్ అనే హోటల్లో ఉంటే ఆ హోటల్లోకి వెళ్ళి ఆ హోటల్ రూమ్లో అతను బెదిరించి దాదాపు ₹30 లక్షల డబ్బులు అతని దగ్గర నుంచి ఇచ్చే ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు అతనితో ఉన్న వాళ్ళకు. అప్పుడు ఆ సమయంలో కంప్లైంట్ ఇవ్వలేదు. ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదంటే నైతికంగా 60 lakhs వాళ్ళ దగ్గర తీసుకున్నాము, ఇవాళ కోర్టులో అన్నీ ఉన్నాయి, ఇద్దాము, సరే ఒక పేమెంట్ కింద పోతే కంప్లైంట్ ఇవ్వలేదు. దాని తర్వాత కూడా ఇతను మనీ కోసం ట్రై చేస్తూ ఉంటే ఈ మహేష్ నాయుడు వాళ్ళ ఫ్రెండ్ భాను అని ద్వారకా తిరుమలలో ఉంటాడు. ఆ ద్వారకా తిరుమల అని చెప్పి నాకు ఇట్లా డబ్బులు రావాలి, ఇట్లా చేయాలి అంటే నేను నీకు డెఫినెట్గా ఇప్పిస్తాను, నాకు ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పేసి అతను పులివెందుల సంబంధించిన నాగేశ్వరితో అప్రోచ్ అవుతాడు. నాగేశ్వరి ఇంతకుముందు ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెంట్గా పనిచేసే టైంలో చాలామందితో బాగా కమ్యూనికేషన్ ఉన్న వ్యక్తి. ఈ నాగేశ్వరి ఏం చేస్తాడంటే కేరళ గ్యాంగ్తో కాంటాక్ట్ అయ్యాడు. అంతా వచ్చి వాడు ట్రేడ్ చేస్తాడు, కొంచెం బెదిరించి ఇంతకుముందు 30 lakhs వసూలు చేస్తారు, ఎవరికి కంప్లైంట్ ఇవ్వలేదు, ఈసారి పెద్ద మొత్తంలో కూడా మనము తీసుకున్నా కూడా మనకి ఎటువంటి డోకా ఉండదని చెప్పి ప్లాన్ చేసుకొని 6 వెహికల్స్లో దాదాపు 26 మంది ఏపీ అండ్ కేరళ గ్యాంగ్ వచ్చారు. కేరళ వాళ్ళు వస్తూ పోలీస్ యూనిఫాము, తర్వాత బైడీలు, ఐడి కార్డ్స్ సంథింగ్ అంతా వచ్చి కేరళ పోలీస్ లాగా యాక్ట్ చేసి వీళ్ళని తీసుకెళ్ళి ఇతన్ని కారులో తిప్పుతూ బాగా బెదిరించారు. మీ పైన చాలా కేసులు ఉన్నాయి, చాలా రకాలుగా ఉన్నాయి, మీకు ఇకవతిని చంపుతామని చెప్పి అతను గ్రామంలో ఉన్న వాళ్ళను, వాళ్ళ అన్నదమ్ములను, పిల్లలను, వాళ్ళ భార్యను, ఫ్రెండ్స్ను అది దాదాపు ₹1 కోటి డబ్బులు కలెక్ట్ చేసుకొని ఈ చిక్బలాపురం టోల్గేట్కి మొత్తం ఇక రాయచూరు, మదనపల్లి, పులిందాలు తిప్పి అక్కడ తర్వాత ధర్మవరము, చిక్బలాపూర్, బెంగళూరు దాకా వెళ్ళి మళ్ళీ చిక్బలాపూర్లో ఎర్లీ అవర్స్ మార్నింగ్ ఆ ₹1 కోటి డబ్బులు అతను ఒంటిపై ఉన్న ఇవన్నీ తీసుకొని
అతను అక్కడ వదిలేకపోవడం జరిగింది. వదిలిపోయిన తర్వాత అతను భయపడ్డాడు. మహేష్ అనే వ్యక్తిని చూశాడు, గుర్తుపట్టాడు. సరే అతను 30 లక్షలు ఇవ్వాలనుకున్నా భయపడ్డాడు. భయపడిన తర్వాత అతనికి ఇక్కడికి వచ్చాక విచారిస్తే అర్థమైంది ఎవరెవరు చేస్తారు ఏం కదా అనేసి. వాళ్ళ అమ్మ కలిసి 12th వచ్చి మాకు కంప్లైంట్ ఇచ్చారు. అప్పుడు నుండి ఇన్స్పెక్టర్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో చాలా టీమ్స్ చాలా రకాలు జరిగినాయి. ఇవన్నీ పేపర్లో వచ్చి బాగా ఎక్స్పోజ్ అయిపోయిన తర్వాత చాలా టీమ్స్ మోహన్ రెడ్డి కేరళ పోయాడు, పరశురామ్ ద్వారకా తిరుమల పోయాడు, రాంభూపాల్ హైదరాబాద్ వనపర్తి అంతా పోయించారు, లోకేష్ హైదరాబాద్ పోయించాడు. అన్ని టీమ్స్ పులివెందుల అందరికీ టీమ్స్ పోయినాయి. ఆ టీమ్స్ హల్చల్ చేసేసరికి బాగా ఎక్స్పోజ్ అయిపోయింది. ఈ కేసెస్ ఎలాగైనా కానీ బయటకు వచ్చాయి. దాంతోపాటు కేరళ వాళ్ళు కేరళలో ఎవరైతే ఈ టీం లీడర్ ఉన్నాడో రోషన్, అతనిపై దాదాపు 21 కేసులు ఉన్నాయి. ఎవరైతే నాగేశ్వరుడు పార్టిసిపేట్ అతనిపై దాదాపు ఒక 8 కేసులు సైబర్ క్రైమ్స్ ఉన్నాయి, వేరే కేసులు ఉన్నాయి. ఎడ్విన్ అనే అతని మీద కేసు ఉన్నాయి. ఎడ్విన్ అనే అతనిపైన ఇందులో ప్రధాన ముద్దాయి అరెస్ట్ కాకుండా ముద్దాయి పైన రాప్తార్లో డెకాడ్ కేసులు ఉన్నాయి. మొదటిలో కేసు ఉంది. వీళ్ళంతా గ్రూప్స్ ఏర్పడి చాలామంది కేరళ గ్యాంగ్స్ ఈ అగ్రిమెంట్ మీద ఇక్కడ నుంచి నేరాలు చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. దీనివల్ల వాళ్ళు బాగా ఎక్స్పోజ్ అవుతున్నాము, మళ్ళీ మీడియాకు వాటికి ఇదవుతుంది. ఏదో రకంగా వచ్చి అతనితో రాజీ కావాలని చెప్పి ప్రయత్నం మొదలుపెట్టారు. కంప్లైంట్తో రాజీ కావాలని చెప్పి ఆ కంప్లైంట్తో రాజీ అయ్యే క్రమంలో వాళ్ళు మధ్యవర్తులు చిక్కగా పెట్టుకొని చేసుకుంటే మాకు కరెక్ట్ సమాచారం వచ్చి మోహన్ రెడ్డి అండ్ వాళ్ళ టీం వెళ్ళి 11 మందిని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి 22 lakhs క్యాష్ను రికవరీ చేశారు. అట్లాగే వాళ్ళ దగ్గర నుండి 4 ID కార్డ్స్, యూనిఫామ్, హ్యాండ్ కప్స్ అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. 3 వెహికల్స్ పట్టుకోవడం జరిగింది. 6 వెహికల్స్ 3 వెహికల్స్ పట్టుకోవడం జరిగింది. ఫర్దర్ ఇష్యూస్ తర్వాత చెప్పచ్చు. ఇప్పటికైతే వాళ్ళ రిమాండ్ పంపిస్తున్నాము 11 మందిని. ఇంకా కూడా 16లో చాలామంది ఉన్నారు, వాళ్ళు కూడా పట్టుకుంటాం, తొందరలో పట్టుకుంటాము.